ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో మూడో దఫా ఎన్నికైన తర్వాత ఇవాళ కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఇందులో దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేటాయింపులు, ఆదాయం కావచ్చు, వారికి వచ్చేటువంటి సంబంధించినటువంటి ఆదాయంతో పాటుగా లోటు, అన్ని అంశాలపైన చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో, ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కాబట్టి, సో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకమైనటువంటి కేటాయింపులు చేశారు, వాటి పర్యవసానం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతోంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక నుంచి అటు అమరావతి రాజధాని విషయంలో కానీ, పోలవరం సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా పారిశ్రామికంగా ఏ రకమైన అభివృద్ధి ఉండబోతోంది, ఏ రకమైన మార్పుని ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాల ద్వారా ఉంటుంది అనేటువంటి చర్చ అయితే మాత్రం చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే మనం పార్లమెంటు బడ్జెట్ అంశంలో బడ్జెట్ ప్రతిని చదువుతున్నప్పుడు గత 8 సంవత్సరాలుగా చూసినప్పుడు ఎప్పుడూ వినిపించినంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు ఉచ్చరించడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంలో తీసుకుపోయే నిర్ణయాల గురించి కూడా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఏ రకంగా ఉండబోతోంది ఎన్డీఏ సర్కార్, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నిజంగా నెరవేర్చబోతోందా, ఇప్పుడు నిర్ణయించిన కేటాయించినటువంటి నిధులు, వీటి వల్ల అమరావతి రాజధాని ఏ రకంగా పురోభివృద్ధి ఉండే అవకాశం ఉంది, పోలవరం విషయంలో అన్ని ఆటంకాలను అధిగమించేటువంటి పరిస్థితులు ఉంటాయా, సో పారిశ్రామికంగా ఏ రకంగా మార్పు రావచ్చు, సో వీటి పట్ల ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కానీ లేదా మిగిలినటువంటి వారు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారో కూడా మనం చూద్దాం. మనతో పాటు ఈ డిస్కషన్లో సో ప్రస్తుతం లంకా దినకర్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మనతో పాటు డిబేట్లో ఉన్నారు. అలానే మాజీ శాసనసభ్యులు, సిపిఎం నాయకులు అయినటువంటి గఫూర్ గారు మనతో పాటు డిబేట్లో ఉన్నారు. కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్లానింగ్ బోర్డు మాజీ చైర్మన్. సో మొత్తం ఈ బడ్జెట్ సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో దీనిపైన స్టడీ చేసినటువంటి వారు. అట్లనే తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించి మీడియా చైర్మన్, సీనియర్ నాయకులు మనతో పాటు డిస్కషన్లో పాల్గొంటున్నారు. సో కుటుంబరావు గారు, మీతోనే మొదలు పెడతాము. సో ప్రస్తుతం ఈ బడ్జెట్ను చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేటాయింపులు కానీ, నిర్ణయాలు కానీ, వీటన్నిటిపైన మనం డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి నిర్మలా సీతారామన్ గారు కూడా మళ్ళీ ఆమె మీడియాతో కూడా రియాక్ట్ అయ్యారు. అట్లనే చంద్రబాబు గారు కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద డిస్కస్ చేస్తూ అసెంబ్లీలో రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. వారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం మనం ఫస్ట్. అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. పోలవరం గురించి మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్, సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ ని. సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే. తర్వాత అది గ్రాంటా లేదు, సెంట్రల్ గవర్నమెంట్ మల్టీనేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే, నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ ఖర్చు మాది కదా. ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం. అందుకే మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు, దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది. అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది. ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఇందాక న్యూస్ లో చూసిన అధ్యక్ష, 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేక ఈ రోజు వరకు ఇబ్బంది పడుతున్నాం, అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం మనస్ఫూర్తిగా కూటమి తరఫున, మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష.
రైట్. సో ఇది నిర్మలా సీతారామన్ గారు ప్రకటించింది కావచ్చు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ కూడా. కుటుంబరావు గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అంశాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను, సానుకూలంగా రియాక్ట్ అయ్యారు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం మనం చూసాం. సో మీరు కోరిన వాటిల్లో ఇప్పుడు కేటాయింపులకు సంబంధించిన విషయాన్ని చూసినప్పుడు వారు ప్రకటించిన దాన్ని బట్టి ఏ రకంగా ఉండబోతుంది, ముఖ్యంగా అమరావతి రాజధాని విషయం కావచ్చు, పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో? ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలండి. గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ప్యానలిస్టులు అందరికి కూడా అన్నమాట. గుడ్ ఈవినింగ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కోరికలు అనంతం అండి. కానీ కోరికలు అనంతం అని చెప్పేసి ప్రతిదీ కోరిక తీరుస్తారు అని అనుకోవటం కూడా ఫూలిష్నెస్. అయితే మనం కోరుకున్న దాంట్లో చాలా వరకు రాష్ట్ర అవసరాలని బట్టి, ఇటు మనం కోరిన దానికి ఇంపార్టెన్స్ ఎంత అనే దాన్ని బట్టి రికగ్నైజ్ చేసి ఎవరైతే దాన్ని ఇస్తారో వారిని ఖచ్చితంగా అభినందించాలి. వాళ్ళు అదే జరిగింది. ఖచ్చితంగా కేంద్రం అన్నమాట ఏదైతే ఈ రాష్ట్రం కోరుకుంటుందో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడిగారో 5 సంవత్సరాలు విధ్వంసం తర్వాత రాష్ట్రం కోలుకోవాలంటే ఏది మస్ట్ అండ్ షుడ్ సెంటర్ సపోర్ట్ కావాలో అది రిక్వెస్ట్ చేశారు. అది లిటరల్లీ మొత్తం ఇచ్చారని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్రానికి జీవనాడి అనుకుంటాం మనం పోలవరానికి ఇప్పుడు ఫండింగ్ కానీ ఏదైనా సరే నిర్మలా సీతారామన్ గారు ఆఫ్టర్ బడ్జెట్ ప్రెస్ మీట్ లో కూడా క్లారిటీ తోటి చెప్పారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఏదైతే గనక రీహాబిలిటేషన్ కానీ ఖర్చులు కానీ వీటన్నిటి కూడా లెక్కలు చెప్పి దాన్ని చూసి కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా రికగ్నైజ్ చేశాము, దాన్ని బట్టే ఫండింగ్ కూడా చేస్తామని చెప్పేసి చెప్పనగాక చెప్పారు. కాబట్టి వన్స్ ఈ రీసెంట్లీ వచ్చిన ప్రాబ్లమ్స్, గత 4 సంవత్సరాల్లో నెగ్లిజెన్స్ వలన వచ్చిన కొత్త ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి, ఎడిషనల్ ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా కేంద్రం భరిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ చెప్పనగాక చెప్పారు కాబట్టి అవుతుందని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. అదే విధంగా రాజధాని దగ్గర కూడా అన్నమాట ఒక విలేకరు అడిగితే ప్రశ్న క్లియర్ గా జవాబు చెప్పారు ఆవిడ. ఇప్పుడు ఏంటి మల్టీలాటరల్ ఏజెన్సీస్ ద్వారా ఏదైతే సపోర్ట్ ఇస్తామో రాజధానికి 15,000 కోట్లని ఏదైతే అన్నారో వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్ అన్నమాట, డౌట్స్ లేకుండానే ఆవిడ చెప్పారు. ఆ మాటల్లో వర్డ్ టు వర్డ్ కేర్ఫుల్ గా వింటే అది గ్రాంటా, స్పెషల్ అసిస్టెన్సా అవన్నీ మేము చూసుకుంటామని చెప్పేసి అన్నారు. ఇవాళ రాష్ట్ర ఫిజికల్ పరిస్థితి మనకు తెలుసు ఏ విధంగా ఉంది మన ఫైనాన్షియల్ పరిస్థితి. సపోజ్ ఈఏపీ ప్రాజెక్ట్ కింద వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కింద తీసుకుందాం అనుకున్నాం. అందులో ఈఏపీ ప్రాజెక్ట్ లో చాలా ఈఏపీ ప్రాజెక్ట్స్ కేంద్రం 90% అసిస్టెన్స్ ఇచ్చి రాష్ట్రం 10% పెట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ 15,000 కోట్లలో దాదాపు ఈఏపీ ప్రాజెక్ట్ కింద లేబుల్ చేస్తే మల్టీలేటరల్ ఏజెన్సీ కింద రాష్ట్రానికి ఖర్చు అనేది చేతిలో నామినల్ ఖర్చు అంతే, మిగతాదంతా కేంద్రం పెట్టుకున్నట్టే కదా. అండ్ ఇంకొకటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో కూడా రాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఇది వరకటి స్పెషల్ ప్యాకేజ్ అని ఏదైతే రాష్ట్రం ఒప్పుకుంది అని చెప్పి అప్పుడు అన్నారు, ఈవెన్ ఆ నార్మ్స్ కింద చూసినా తిరిగి ఆలోచించినా డెఫినెట్లీ అనమాట కేంద్రం అనమాట అమరావతికి తన సపోర్టు 100% గ్యారంటీ ఇస్తోంది. అది ఇన్ వాట్ ఎవర్ రూపేనా, అది గ్రాంట్ అని డైరెక్ట్ గా బడ్జెట్ లో మెన్షన్ చేయకపోవడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే వీఆర్ ఇన్ ఏ ఫెడరల్ సిస్టమ్. ఏదో ఒక తాయిలో లాగా ఒక రాష్ట్రానికి నేను 1,00,000 కోట్లు ఇచ్చేస్తాను, 50,000 కోట్లు ఇచ్చేస్తాను అని చెప్పేసి కేంద్రం చేయలేదు. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, అందరినీ అనమాట ఒక ఫాదర్ అనమాట కొడుకుల్ని చూసుకున్నట్టు అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకున్నట్టు చూసుకోవాలి. అయితే ఏ ఫ్యామిలీ మెంబర్ అయితే వీక్ గా ఉన్నారో, నష్టపోయారో వాళ్ళని అడిషనల్ గా ఎట్లా కంపెన్సేట్ చేయాలనేది ఏదో ఒక స్కీమ్ ద్వారానో ప్రోగ్రామ్ ద్వారానో రూపేనా ఖచ్చితంగా ఫాదర్ చేస్తారు. అదే విధంగా అనమాట ఇప్పుడు కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ కి చేస్తుంది. కాబట్టి టుడే ఏదైతే గనక ఇవాళ కేంద్రం అనమాట ప్రపోజ్ చేసిందో చాలా చాలా పాజిటివ్ గా ఆంధ్రప్రదేశ్ రిసీవ్ చేసుకుంటోంది. ఆంధ్ర ప్రజలు కూడా హర్షిస్తున్నారని చెప్తాను. ఇందులో ఇంకో 2-3 ఇంటర్నల్ పాయింట్స్ చెప్తానండి. చాలా మంది మిస్ అవుట్ అవుతున్నారు. యాక్చువల్ గా ఫిషరీస్ లో హూ ఇస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ అండి మొత్తం భారతదేశంలో? ఆంధ్రప్రదేశ్. మెజారిటీ ఆఫ్ ది మెరైన్ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఇవాళ మెరైన్ ప్రోడక్ట్స్ కానీ మెరైన్ ష్రింప్ ప్రోడక్ట్స్ కానీ వీటన్నిటికి కూడా ఎంత పెద్ద పీట వేసారో చూసాం. అంటే ఇండైరెక్ట్ గా సెగ్మెంట్ పైన కేంద్రం ఫోకస్ పెట్టడంతో బెనిఫిట్ అయ్యేది ఏది? ఆల్రెడీ లీడర్షిప్ పొజిషన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇంకా కన్సాలిడేట్ చేసుకోవడానికి.
పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ లో ఎక్కువ ఎవరు పెట్టారండి? ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ కానీ ఏదైనా సరే చాలా మేజర్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ ని ప్రిఫర్ చేస్తున్నాయి, ఎందుకంటే మన భౌగోళికంగా కూడా సూటబుల్ కాబట్టి. అండ్ ఇవాళ పంప్ స్టోరేజ్ పాలసీ తీసుకొస్తున్నాం అని చెప్పారు. అదే విధంగా కారిడార్స్ లో కొత్తగా 12 ఇండస్ట్రియల్ పార్క్స్ పెడుతున్నాం అన్నారు. మన రాష్ట్రంలో 3 కారిడార్స్ వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా 3 కాకపోయినా 2 అన్నాను అనమాట. ఖచ్చితంగా కారిడార్ లో ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయని తెలుసు. అండ్ అదే విధంగా మెన్షన్ కూడా చేశారు, కోపర్తిది కానీ ఓర్వకల్ది కానీ ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి హైదరాబాద్, బెంగళూరు కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ఒక విధంగా అన్నమాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వినూతనంగా ఆలోచించిన ఒక మేజర్ ఏదైతే గనక ప్రోగ్రామ్ ఉందో ప్రపంచంలోనే ఎవరు టేకప్ చేయింది స్కిల్ సెన్సస్ అనమాట. నైపుణ్య గుర్తింపు అనమాట. ప్రతి కుటుంబంలో ఏదైతే ఉందన్న దానికి ఇంపార్టెన్స్ ఇవాళ కేంద్రం స్కిల్లింగ్ పైన ఎంత ఫోకస్ పెట్టిందండి ఈ బడ్జెట్ లో. అంటే రేపు ఏమి కావాలి అనే అవసరాన్ని వాళ్ళు ముఖ్యమంత్రి గారు గుర్తించారు. అదే ఇవాళ కేంద్రం కూడా అనమాట ఆచరణలో పెడుతుంది. స్కిల్లింగ్ పైన ఏదైతే కేంద్రం ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తుందో అందులో మేజర్ బెనిఫిషియరీ ఎవరవుతారు? ఫస్ట్ సెన్సస్ కంప్లీట్ చేసుకునేది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అవుతుంది. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ బడ్జెట్, బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఇన్ఫాక్ట్ పాయింట్స్ రూపేనా చెప్పమంటే గనక పైకి ఎన్ని మార్కులు ఇస్తారంటే గనక ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ 10/10 ఇస్తాను. రైట్ సార్. ఎస్ దినకర్ గారు, ఎన్డీఏ కూటమి సంబంధించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో ఈసారి ఎట్లా ఉండబోతుందని చాలా మంది ఆసక్తి నెలకొంది. ఇంకో పక్క దేశవ్యాప్తంగా కూడా ఇటు బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా కేటాయింపులు ఉంటాయనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక డిమాండ్ కూడా తెరపైకి తీసుకొచ్చారు బీహార్ నుంచి. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఉన్నప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు గత ఎన్నికల్లో కూడా మనం చూసాం, పోలవరం కావచ్చు, లేకపోతే అట్లనే అమరావతి రాజధాని అంశం, అన్ని అంశాలని కూడా ప్రస్తావించారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ నిర్ణయాలు అనుకోవచ్చా? సో ఇవాళ ప్రకటించినటువంటివి ఆచరణలో వచ్చినప్పటికీ ఎలా ఉంటాయి అనుకోవచ్చు? ఏ రకంగా దీని యొక్క ప్రభావం, దీని యొక్క పర్యవసానం ఉండబోతుంది? 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వేసి వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్లో భాగస్వామ్యం కావాలి అని ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక పిలిపించారో ప్రజలు ఇక్కడ ఆశీర్వదించారు. ఇవాళ ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి వివిధ రకాల కేటాయింపులు కానీ తన ప్రసంగంలో ఏ విధంగా ఈ ఫండ్స్ని ఎట్లా జనరేట్ చేసి వాటిని ఫుల్ఫిల్ చేస్తారనేటటువంటి అంశంలో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి లెజిటిమేట్గా రావాల్సినటువంటి రైట్ ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్సెస్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఎలా చేయాలి అనేటటువంటి ఒక సమయస్ఫూర్తి స్పష్టంగా కనపడింది. మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి చూసినట్లయితే అమరావతికి సంబంధించినటువంటి 15,000 కోట్లు మల్టీ ఏజెన్సీస్ దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒక పాయింట్ దాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కావాల్సినటువంటి మొత్తం ఫండ్లో ఇది ఒక విభాగాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నారు అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. కాకుంటే దానికి సంబంధించినటువంటి వరల్డ్ బ్యాంక్ లాంటి బ్యాంక్ని ఇన్వాల్వ్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి జనరల్గా 60-40% రేషియోలో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి షేర్ అయ్యేటటువంటి ఈఆర్పీ ప్రాజెక్ట్ కింద వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఆ లోన్ని షేర్ చేసుకునేటప్పుడు, కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ 90-10% ఏదైతే ఉందో స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఒక 25,000 కోట్ల వరకు ఈఏపీ ప్రాజెక్టులకు మాట్లాడారో దానికి సంబంధించిన అంశంలో 2019 తర్వాత ప్రతిష్టంభన ఏర్పడింది. వాస్తవానికి ఇదే అమరావతికి ఒక 25,000 కోట్ల రూపాయల వరకు వరల్డ్ బ్యాంక్కి సంబంధించి లోను ఆమోదం జరిగే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం దురదృష్టవశాత్తు ఆ రోజున మారటము, వచ్చినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా కానీ దాని మీద తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వకపోవటం వల్ల ఆ లోను వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఆ గ్రాంటా లేకపోతే ఏ విధంగా దాన్ని మేము ఇచ్చేయాలనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇవాళ ఏదైతే ఒక కేటాయింపు చేశారో దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్తారు. అందులో అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. దానికి సంబంధించి ఏదైతే నామినల్గా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి పడేటటువంటి మన 15,000 కోట్లు అంటే హార్డ్లీ ఒక 1,500 కోట్లు చాలా చాలా తేలిగ్గా
దాని నుంచి బయట వేసుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అందుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కేటాయింపులు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ శాఖల నుంచి అయ్యే కేటాయింపులు జోడిస్తే దాదాపు ఒక 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల పనులు అమరావతిలో పూర్తి చేసుకునేటటువంటి అవకాశం వెసులుబాటు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఔటర్ రింగ్ రోడ్ ఉందండి, 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు. దానికి సంబంధించి ఇన్ అడిషన్ టు దిస్ 15,000 crores కదా దానికి సంబంధించినటువంటిది. అలాగే అమరావతికి రైల్వే లైన్ ని ఇప్పటికే దాన్ని క్లియర్ చేశారు, అదొక 2,000 కోట్ల రూపాయలు ఈ మధ్య చెప్పడం జరిగింది. ఇటువంటి అంశాలన్నీ కూడా జోడించబడతాయి ఈ యొక్క లోన్ కి, ఏదైతే సాఫ్ట్ లోన్ అని మల్టీ ఏజెన్సీస్ దగ్గర నుంచి వచ్చారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని అంటే ఇంకొంతకాలం అయిన తర్వాత ఇంకా వాస్తవంగా దీనికి సంబంధించినటువంటి ఫలితాలు ఇంకా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. వీటి మీద ఎంత దీని యొక్క మ్యాగ్నిట్యూడ్, దాని ద్వారా ఎంత డెవలప్మెంట్ అవుతుంది, దాని ద్వారా ఏ విధంగా ఈ యొక్క నిధుల్ని వినియోగించబడతాయి, ఏ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ఉభయతారకంగా ఇవాళ FRBM లిమిట్స్ పరిధిలోకి రాకుండా ఉండేవిధంగా స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసుకోవటం, వాటికి కావాల్సినటువంటి నిధుల్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో చూసుకుంటే ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమన్వయంతో ముందుకెళ్తాయి. అది అమరావతికి సంబంధించి. అలాగే పోలవరానికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఒక నిర్ణీతమైన ఎత్తు వరకు అయినటువంటి వ్యయము, తర్వాత ఇవాళ వస్తున్నటువంటి ఇబ్బందులు, వాటిని ఎట్లా బయట పడేటటువంటి విధంగా చూడటము, ఆ వ్యయం పెరిగిన వ్యయాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయటము, నిర్వాసితులకు సంబంధించి అన్ని అంశాలు కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి ప్రాంతంగా దీర్ఘకాలికంగా మేము అడుగుతున్నటువంటి డిమాండ్ ని ఇవాళ ఉత్తరాంధ్ర రాయలసీమతో కలిపి దాన్ని పూరించేటటువంటి విధంగా ప్రయత్నం చేయటం. అలాగే ఇండస్ట్రియల్ నోట్స్ మీరు అసలు వాస్తవానికి 5 ఇండస్ట్రియల్ నోట్స్ కేంద్ర ప్రభుత్వం 2019 ముందు దాన్ని ఆమోదం తెలపడం జరిగింది. అందులో ఇప్పుడు చెప్పినటువంటి కోపర్తి, నక్కపల్లి, అలాగే ఏర్పేడు, దొనకొండ ఇట్లాంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్ని కూడా దానిలో ఉన్నాయి. అందులో ఉన్నట్టు గడిచిన 5 సంవత్సరాలు వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఇవాళ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో కోపర్తిని కానీ, అలాగే బెంగళూరు హైదరాబాద్ కారిడార్ పరిధిలో ఉన్నటువంటి ఓర్వకల్లు కానీ, ఈ రెండింటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇచ్చి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తాన్ని క్రియేట్ చేసి అక్కడ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ప్రయత్నం. రాబోయే కాలంలో దొనకొండ, ప్రకాశం జిల్లాకి సంబంధించిన దొనకొండ కూడా 5 నోడ్లలో ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసుకోగలిగితే దానికి కూడా ఒక అడుగు పడేటటువంటి అవకాశం ఉంది. ఒక్క సెకండ్ తూర్పు ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, బీహార్ని కూడా కలుపుకొని ఈ రాష్ట్రాలని అన్నిటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. రోడ్డు, రైలు, అలాగే ఎనర్జీకి సంబంధించినటువంటి అంశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే సహేతుకంగా ఎక్కడెక్కడ అయితే వెనకబడినటువంటి ప్రాంతాలు ఇబ్బందులు ఉన్నాయో వాటిని అడ్రస్ చేసేదానికి ఒక ప్రయత్నం చేయటం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఫండ్స్ ఏ విధంగా మేము జనరేట్ చేస్తాం అనేటటువంటి ఒక అంశాన్ని బహిర్గతపరచడం జరిగింది. చూద్దాం సార్, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడున్న ప్రభుత్వానికి మీకు ముఖ్యం బాధ్యత కూడా ఉంది. ముఖ్యమని మీరు చెప్తున్నారు కాబట్టి బాధ్యత చాలా ఉంది కాబట్టి ఇవాళ కేటాయింపులకు సంబంధించిన అంశంలో కూడా ప్రజలు కూడా ఆసక్తిగా చూశారు. సో తులసిరెడ్డి గారు, ఏంటి కాంగ్రెస్ వర్షన్ ఏంటి కేంద్ర బడ్జెట్ సంబంధించిన విషయంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, దీని ప్రభావం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అరచేతిలో వైకుంఠం చూపించింది. కట్టె ఎరగకూడదు, పాము చావకూడదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు కానీ నేతి బీరకాయ పేరు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆ విధంగా ఉంది. ఇక్కడ నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఈ బడ్జెట్ ద్వారా బ్రహ్మాండంగా న్యాయం చేశామనుకుంటే అని వారు చెప్పదలుచుకుంటే, అంటే గత 10 సంవత్సరాలుగా మేము ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశామని చెప్పాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నేను బ్రహ్మాండంగా సాధించాను ఈ బడ్జెట్ ద్వారా అంటే, గతంలో 5 సంవత్సరాల పాటు నేను ఏమి సాధించలేకపోయానని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇష్యూ బై ఇష్యూ వస్తాం. అమరావతికి సంబంధించే నిజంగా సీతారామన్ గారు చెప్పింది విన్నాను. దీనికి ఇంత తిరకాసేందుకు 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో 15,000 కోట్లు కేటాయించేదానికి ఇంత తతంగం అవసరమా? దీనికి వరల్డ్ బ్యాంక్ అవసరమా? 48 లక్షల కోట్ల బడ్జెట్ లో 15,000 కోట్లకు ఎంత స్మాల్ అమౌంట్ వచ్చేసి అందులో ఈ యొక్క 11వ సంవత్సరం ఇది. కాబట్టి ఇక్కడ రేపు చూసుకుంటాము, ఏం చూసుకుంటే ఏంది రేపు వచ్చేసి ఈ గవర్నమెంట్ లో పర్మనెంట్ గా ఉంటాయా? కాబట్టి దాన్ని గ్రాంట్ గా ఇచ్చింటే డెఫినెట్ గా ఉండదు. ఇప్పుడు కూడా కాదు వరల్డ్ బ్యాంక్ అంటుంది. వరల్డ్ బ్యాంక్ అంటే డెఫినెట్ గా అప్పే. అది అప్పు మేమా, వాళ్ళెంత, వాళ్ళ పర్సెంటేజ్, మేము పర్సెంటేజ్, ఇదంతా వచ్చేసి అందుకే చెప్తాను కట్టే విరగకుండా పాము చావకుండా అనేది అమరావతికి సంబంధించి.
ఇంకా రెండవది పోలవరానికి సంబంధించి ఇది వాళ్ళు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం. ఈ సామెత ఉంది, అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు 10 ఏళ్ల పాటు మీరు చేస్తా అంటే ఎవరిని వద్దన్నారా? ఇప్పుడు పోలవరం వచ్చేసి మేము చేస్తాం, గతంలో కూడా మీరే కదా చేయాల్సింది. మీరు చేస్తా అంటే ఎవరినో వద్దన్నారా? ఈ 10 సంవత్సరాల పాటు అంతకుముందు 5 చంద్రబాబు ప్రభుత్వం కానీ 5 జగన్ ప్రభుత్వం కానీ మీరు చేస్తా అంటే ఎవరు వద్దన్నారా? ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పటికీ నిర్వాసితుల సమస్య గురించి క్లారిటీ లేదు. పోలవరం వచ్చేసి మేము చేస్తాం, రేపు నవంబర్ వరకు అసలు ముందు అడుగు పెట్టడానికి లేదు. ఆడ ఫ్లడ్స్ కానీ డయాఫ్రామాలు కానీ అప్పర్ కాపర్ డ్యామ్ లోవర్ కాపర్ డ్యామ్ ఇవన్నీ వచ్చేసి ఈ సంవత్సరంలో అయితే నవంబర్ వరకు పైసా ఖర్చు పెట్టడానికి స్కోప్ లేదు. నిర్వాసితుల సమస్య గురించి ప్రస్తావించలేదు. ఇది పోలవరానికి సంబంధించి. మిగతా రాయలసీమకు ప్రకాశంకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ చట్టంలో ఉండేది. స్పెసిఫిక్ గా మెన్షన్ చేయొచ్చు కదా, దానికి చట్టంలో ఉంది. దానికి వచ్చేసి ఊరికన్నీ మేము చూస్తాం చేస్తాం పార్క్లం అన్నట్టుగా ఉంది తప్పనిచ్చేసి గతంలో ఉన్నట్టు ఇప్పుడు కూడా ఒక ప్రత్యేక హోదా విషయమే వాళ్ళు వచ్చేసి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్తూ వచ్చారు. మిగతా అన్ని కూడా మేము చేస్తామంటున్నారు, ఇప్పుడైతే చెప్పారు. బట్ కొత్తగా దీంట్లో వచ్చేసి అందుకోసమే అమరావతికి సంబంధించి అది టోటల్ గా గ్రాంట్ అని చెప్తే అది వరకు అప్రిషియేట్ చేస్తాం. లేకుండా ఇది వరల్డ్ బ్యాంక్ అంటే కన్నా ఇది మళ్ళీ వచ్చేసి మోసం చేయడం అవుతుంది. ఓవరాల్ గా అరచేతిలో వైకుంఠం చూపించడమే తప్ప దీంట్లో ఏదో అద్భుతాలు ఉన్నాయనుకోవడం లేదు. గఫూర్ గారు, ఎట్లా చూస్తారు బడ్జెట్ సంబంధించినటువంటి విషయంలో? అటు మనం చూసాం, సో దినకర్ గారు కావచ్చు, లేకపోతే దీంట్లో చాలా క్లియర్ గా చెప్తున్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది. ఏ ప్రయోజనం ఉండదని నేను కూడా చెప్పనండి, ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు కుటుంబరావు గారు దినకర్ గారు చెప్పినంత సీన్ అయితే లేదండి. ఎందుకంటే అమరావతికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా అది అర్బన్ డెవలప్మెంట్ దాని కింద, ఎందుకంటే ఇప్పుడు అనేక రాష్ట్రాలు అడుగుతాయనేదే అవాస్తవం అండి. ఎందుకు అడుగుతాయి అనేక రాష్ట్రాలు? విభజన చేసిన రాష్ట్రం ఇది, విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రము. కాబట్టి దీనికి ఇవ్వడానికి మిగతా రాష్ట్రాలు అడుగుతాయని పోటీ పెట్టామంటే బాధ్యతను తప్పించుకోవడం, లేదా మిమ్మల్ని మీరు కవర్ చేసుకొని కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొని రావడం. కాబట్టి స్ట్రైట్ వే మనం రాజధాని కట్టించాలా, బాధ్యత మాకుంది, మేము గ్రాంట్ గా ఇస్తున్నామనంటే అప్రిషియేట్ ఎవరైనా చేయాల్సిందే. ఎందుకంటే అమరావతికి నిధులు రావటం చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నువ్వు మల్టీలాటరల్ ఏజెన్సీ నుంచి ఇప్పిస్తావా, వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తావా, ఇంకా కొత్త బ్యాంక్ లేదంటే దాని నుంచి ఇప్పిస్తావా, ఏదైనా డబ్బు కావాలా? మొదటి నుంచి చూస్తున్నాం ఈ ప్రభుత్వం యొక్క విధానం. కాబట్టి డబ్బు వచ్చింది చాలు. నేను చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నాం మనం? రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా చేసినాడు. మళ్ళా వరల్డ్ బ్యాంక్ ఆ భారం నెత్తి మీద పడితే ఎవరు మోయాలి? దాన్ని రాష్ట్రం అంతా మోయాల. కాబట్టి అమరావతికి డబ్బు రావడం అనేటువంటి అంశం వరకు అది మనకు మెరుగ్గా కనపడినా గ్రాంట్ గా కాకుండా మల్టీలాటరల్ ఏజెన్సీ అనే మెలికనే రాష్ట్రానికి ఇబ్బందికరమైంది, అది నష్టం చేసేది. రెండవది పోలవరం. ఇప్పుడు దినకర్ గారు చెప్పాలి మరి, ఆర్ఆర్ ప్యాకేజీ మొత్తం నిర్వాసితుల యొక్క సమస్య మాది అని ఒక్క మాట కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పలేదు. కేంద్రం బాధ్యత కదా ఈ ప్రాజెక్టు, కేంద్రమే మొత్తం చూసుకుంటుంది అన్నారు కదా. మొత్తం ఉండాలి కదా. వాళ్ళు చెప్పారు, శ్రీహరి గారు వాళ్ళు చెప్పారు ప్రాజెక్టు కూడా మా బాధ్యత, నిర్వాసితులు మా సమస్య కాదన్నారు. గతంలో ప్రభుత్వం అంగీకరించింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి నిర్వాసితుల్ని గాలికి వదిలేసి మేము ప్రాజెక్టు కడతామంటే అది న్యాయం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు నిన్ననే మన ఎవరండి మినిస్టర్ రామానాయుడు గారు ఇన్ని వేల కోట్లు కావాలన్నాడు. ఏమన్నా స్పందించారు దాని మీద? ఇంత అమౌంట్ ఇస్తామని. కాబట్టి పోలవరం మా బాధ్యత సంతోషమే, కానీ డబ్బులు ఇవ్వకుండా బాధ్యత అంటే ఏం ఉపయోగం? అది ఒకటి. రెండవది విశాఖ స్టీల్ ప్లాంట్. మొన్న కుమారస్వామి గారు వచ్చారు, మేము గతం కంటే చాలా గొప్పగా దీన్ని పూర్తి స్థాయిలో నడిపిస్తా ఉన్నారు. చాలా మంచి మాట. కానీ ఆచరణలో ఏం చేశారు? స్టీల్ ప్లాంట్ గ్రాంట్ 63 కోట్లు తగ్గించారు. అది ఎట్లా న్యాయం అవుతుంది? ముందే క్రైసిస్ లో ఉంది, గనులు కేటాయించాలంటున్నాము. ఒక చెల్లని వార్త, మేము గనులు కేటాయిస్తాము, దాన్ని ఆదుకుంటామని కూడా లేదు. అక్కడ ఉండే అలొకేషన్ లోనే 63 కోట్లు తగ్గించారు. అంటే దాన్ని క్రమంగా దాన్ని సమాజ వైపు తీసుకొని పోతున్నారు. అట్లాగే విశాఖ పోర్ట్ యొక్క అలొకేషన్ తగ్గించినారు. దాన్ని నష్టాలు పాలు చేస్తే అదానికి ఈజీ అవుతుంది. గంగవరం తీసుకున్నాడు, ఆ విశాఖ పోర్ట్ తీసుకుంటాడు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మనం ఏదో ఇన్ని వేల కోట్లు అప్పిస్తారు, అన్ని వేల కోట్లు అప్పిస్తారు అంటున్నాను. మీరు రాష్ట్రం యొక్క సమగ్రతను దృష్టిలో పెట్టుకొని
అన్ని ప్రాంతం ఇప్పుడు మా ఓరొకళ్ళు పేరు ఎత్తినారండి, ఓరొకళ్ళు కొప్పరు, అవును, కడపలో కొప్పర్తి. కొప్పరు పేరు ఎత్తారు. కానీ ఏమిటి దానికి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు కదా, ఇది ఇండస్ట్రియలైజేషన్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా అక్కడికి ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని రావాలి. అటువంటి బాధ్యత లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం ఉపయోగం? కాబట్టి ఏమైనప్పటికీ నా పాయింట్ ఏంటంటే సమగ్ర దృష్టితో చూసినప్పుడు వెనుకబడ్డ ప్రాంతాలకు కాంక్రీట్ గా ఏం లేదు. అట్లాగే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి దాన్ని బాగు చేసేటువంటి ఆలోచన కనపడటం లేదు. రాష్ట్రానికి ఇచ్చే అమరావతి, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం చెప్పేది ఏంటి, ఏపీ అంటే అమరావతి, పోలవరం, ఈ రెండు అప్పులు విపరీతంగా పెంచేస్తారనుకోండి, దానివల్ల రాష్ట్రం సఫర్ అవుతుంది. కాబట్టి గ్రాంట్ గా తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలా, అది అడుగుదాం సార్, ఎందుకంటే గడ్కరీ గారు కూడా ఉన్నారు కాబట్టి. సో అది గ్రాంట్ గా ఉండాలి, గ్రాంట్ గా ఇస్తేనే ప్రయోజనం ఉంటుంది అనేది. మరి పబ్లిక్ లో కూడా దీనిపైన ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేటాయింపుల విషయంలో ముఖ్యంగా అమరావతి రాజధానికి 15,000 కోట్ల ఆర్థిక సాయం, తర్వాత కూడా చేయూతను అందిస్తామని చెప్పిన ప్రకటన కానీ, పోలవరం సంబంధించిన విషయం, పారిశ్రామికంగా ఎలాంటి తోడ్పాటునిస్తారనే దానిపైన కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో అయితే కుటుంబరావు గారు, ఇక్కడ తులసిరెడ్డి గారు కావచ్చు చాలా క్లియర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సో గ్రాంట్ల రూపంలో ఇస్తామని ఉంటే ఖచ్చితంగా దీన్ని స్వాగతించేదానికి అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితి లేదు కదా అనేది గఫూర్ గారు కూడా వాదన. సో అట్లాంటప్పుడు ఎట్లా దీన్ని మళ్ళీ ఇంకొంచెం భారం పెంచేటువంటి ప్రయత్నమే చేయబోతుందా, నిజంగా ప్రయోజనం ఉంటుందా అనేది? ఇలాంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుందని చెప్పేసి అని అందరికీ తెలిసిందేనండి. ఎస్పెషల్లీ ప్రతిపక్షం బ్లేమ్ చేస్తుందని చెప్పేసి కూడా తెలుసు. ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి అనమాట ఊసే ఎత్తలేదు ఈ ఇష్యూ పైన అనమాట. కేంద్రం అప్పుడు ఎవరు మాట్లాడింది లేదు, ఏమీ లేదు అనమాట. అయితే ఇవాళ డైరెక్ట్ గా గ్రాంట్ ఇస్తే ఒక పని అయిపోతుంది కదా అంటే, కేంద్రం ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ తులసిరెడ్డి గారు అవనియండి, గఫూర్ గారు అవనియండి, ఎవరైనా సరే ఏదన్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అట్లా కానీ, ఆర్ ఎక్కడన్నా స్టేట్స్ ఇది వరకు బైఫర్కేట్ అయినప్పుడు రాయ్పూర్ కానీ, అదే గనక ఇటు మన ఏదైతే రాంచీకి కానీ ఇట్లా కూడా అనమాట ఇట్లా గ్రాంట్స్ ఇచ్చారో చూపించమనండి. ఎందుకంటే నామినల్ గ్రాంట్ ఏదైతే కనుక ఆ బైఫర్కేషన్ యాక్ట్ లో హెల్ప్ చేస్తామని అంటారో ఆ మాత్రం ఇస్తారు. ఆ తర్వాత అనమాట ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాను, అండ్ మాకు తెలుసు ఇట్లా ప్రాబ్లమ్స్ లో ఉంది రాష్ట్రం ఫైనాన్షియల్లీ అని చెప్పేసి గత 5 సంవత్సరాల విధ్వంసంతో ఆవిడ చెప్పను కాక చెప్పారు కదా, మాకు తెలుసు అన్నట్టు అనమాట. అందులో ఆవిడ వరల్డ్ బ్యాంక్ గురించి అసిస్టెన్స్ అన్ని మాట్లాడుతా మధ్యలో చెప్పారు స్టేట్ ఫైనాన్సెస్ దీని గురించి కూడా. అన్నప్పుడు ఎందుకు ఇంకా ఆపోహలు అంటే, ఊరికినే అనుమానాలు క్రియేట్ చేయడానికి ప్రజల్లో అట్లా మాట్లాడటమే తప్పితే కాస్త కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఎంత గతంలో కొన్ని పరిస్థితులు, గతంలో ఇచ్చినటువంటి హామీలు కానీ గతంలో చేస్తామన్న విషయంలో ఎంతవరకు నెరవేరింది అనేటువంటిది కూడా క్వశ్చన్ వస్తుంది కదా సార్. దానివల్ల వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారేమో. అందుకని నేను అంటున్నా, ఆ అనుమానాలు నిర్వీర్యం అవ్వటానికి కేవలం 7-8 నెలలు చాలు కదండి ఇప్పుడు. ఎందుకంటే ఈ బడ్జెట్ 24-25 సంవత్సరానికి, ఆవిడ ప్రామిస్ చేసింది కూడా ఈ సంవత్సరానికి. ఈ సంవత్సరం లోపల సరే ఈ డాక్యుమెంటేషన్ ఇవన్నీ అయ్యే లోపల ఎంత ఫండ్స్ ఇమీడియట్ రిలీజ్ అవుతాయి అనేది చెప్పకపోయినా వర్క్ అంతా ప్రోగ్రెస్ అయితే గనక మనందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే కేవలం 6 నెలల్లో అనమాట ప్రోగ్రెస్ ఉందా లేదా అనేది. ఇది ఎంత ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో నడుస్తుందంటే ఆల్రెడీ బ్యాక్ ఎండ్ కొన్ని విషయాలు మేము చెప్పలేం కానీ పూర్తిగా, బట్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి కేంద్ర సహాయం రాష్ట్రానికి పరిపూర్ణంగా పూర్తిగా ఉంటుంది అని చెప్పేసి అని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అవుతుంది. అండ్ ఒక ప్రత్యేక మినిస్టర్ ని కూడా మనం పెట్టాం ఇక్కడ ఎంఎస్ఎంఈకి. ఆ రంగానికి ఎంత ప్రోద్బలం ఇచ్చిందో కూడా మనం చూస్తున్నాం కేంద్రం ఇవాళ. కాబట్టి ఒక పక్కన ఇండస్ట్రియలైజేషన్ అవ్వనియండి, రెండో పక్కన వ్యవసాయానికి, దేశానికే ఫుడ్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్ అని పోలవరాన్ని రికగ్నైజ్ చేసిన పోలవరం ప్రాజెక్టుకి కానీ, ఇటు అమరావతి క్యాపిటల్ లేదు రాష్ట్రానికి, అందుకని చెప్పి ఫండ్ చేయాలని చెప్పేసి చేస్తున్నామని చెప్పిన కేంద్రాన్ని ఇంత తొందరగా శంకించటం, ఏదో బడ్జెట్ స్పీచ్ అయినా 6 గంటలకో 8 గంటలకో అన్నమాట మనం అనుమానాలు వ్యక్తం చేయటం అనేది మాత్రం డెఫినెట్లీ నాట్ కరెక్ట్ అని చెప్పేసి నేను అంటాను. డెఫినెట్లీ కేంద్రం అన్నమాట ఇవాళ బడ్జెట్ ఏదైతే ఇచ్చిందో అన్నమాట టోటల్లీ ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉందండి ఆంధ్రప్రదేశ్. అది కూడా గుర్తుంచుకోవాలి. ఒక్క తెలుగుదేశం పార్టీ అడిగిందని ఇచ్చిందని కాదు, ఇది తెలుగుదేశం పార్టీ
ఇటు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, సంకీర్ణ ప్రభుత్వం అందరూ మంత్రివర్గంలో ఉన్నాం. కాబట్టి అన్ని పార్టీలు ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు బంగారంగా ఉండాలని చెప్పేసి కోరుకునే పార్టీలు. కాబట్టి ఊరికినే గాలి మాటలు చెప్పడానికి చెప్పలేదండి, ఇది వాస్తవం ప్రతిబింబిస్తా ఖచ్చితంగా అమలు చేసే విధంగా చెప్పారని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్, చూద్దాం సార్. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే ఈ నిజంగా ఇది గ్రాంట్ గా స్వాగతిస్తామనే చెప్పారు. ఎక్కడ రాష్ట్రానికి ప్రయోజనం కలిగేయాల్సినటువంటి అంశంలో లేదా మరొక శంకించాల్సినటువంటి పరిస్థితి లేదనేది కూడా తులసిరెడ్డి గారు చెప్పినటువంటిదే. బట్ కాకపోతే ఇది ఇంకొంచెం ప్రయోజనకరంగా ఉండేదనేటువంటిది వారి అనుమానంగా ఉంది. దినకర్ గారు ఏం చెప్తారు? R&R ప్యాకేజ్ విషయంలో ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఇది మా ప్రాజెక్టు, మేం చేయాల్సిందే, మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నప్పటికీ సో గతంలో ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశం లేదా ఇప్పుడు R&R ప్యాకేజ్ సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ రానప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎట్లా ముందుకు తీసుకెళ్లడం? ఏమండి, ఏపీ ఇరిగేషన్ యాక్ట్ సెక్షన్ 90 ప్రకారము పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు. ఏదైతే ప్రాజెక్ట్ దానిలో డిఫైన్ చేయటం జరిగిందో దానికి సంబంధించి 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు ఏదైతే ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం, నేను ఆ పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీ ఉన్నప్పుడు అంటలేదు, ఏదైతే ఉత్తర ప్రత్యుత్తరాలు కేంద్ర ప్రభుత్వంతో సాగినాయో దానిలో భాగంగానే దాదాపు ఒక 15,000 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు దాకా కూడా విడుదల చేయడం జరిగింది. ఇవాళ కేంద్ర మంత్రి వారు ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తర్వాత విలేకరుల సమావేశం చాలా స్పష్టంగా ఏదైతే విత్ లెటర్ అండ్ స్పిరిట్ సెక్షన్ 90లో చెప్పినటువంటి విధంగా R&Rకి సంబంధించే దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉత్పన్నమైనటువంటి విషయాల్ని కూడా స్పష్టంగా ప్రస్తావిస్తూ ఏదైతే మేము ఆమోదించిన దానికి ఇప్పుడు వ్యయం పెరిగిన దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్రంతో మాట్లాడి ఏ విధంగా పూర్తి చేయాలి అనే దాని మీద మేము ఉన్నాము. ఇది జాతీయ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనే మాట కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఒక విషయం నేను చెప్తాను, ఈ పోలవరానికి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇచ్చేటప్పుడు నాబార్డు ద్వారా ఇవ్వటం జరిగింది. నాబార్డు ద్వారా ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఇట్లాగే థర్డ్ పార్టీ అని బయట ఏజెన్సీస్ ద్వారా ఇవ్వటం ఏంటని ఇట్లాంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే తమిస్తామని బాధ్యతగా తీసుకుంది వారు ఏ ఏజెన్సీ నుంచి తీసుకొని ఇస్తే ఏంటి అనేటటువంటిది ఇప్పుడు మల్టీ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా, ఎందుకంటే అమరావతికి సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి పోలవరానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది ఏ విధంగా జరిగింది గతంలో అనేటటువంటిది. ఇవాళ వరల్డ్ బ్యాంక్ గురించి స్పష్టంగా మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన ఒకే ఒక అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర జరిగే డిస్కషన్ నా వరకు నేను అనుకోవటము 60-40%, 90-10% అనేటటువంటిది. ఆ అంశానికి సంబంధించినటువంటి కూడా 90-10% మధ్య క్లియర్ అవుతుంది అనేటటువంటి నా ఆశాభావం. అంటే ఉన్నటువంటి మీకు తెలుసు, తెలియదేం కాదు అన్ని అంశాలు మళ్ళీ రాష్ట్రం పైన తెలుసు కాబట్టి పెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది వారి ఆవేదన. ఇక్కడ ఒకటి రాష్ట్రం మీద బర్డన్ ఉంటుందా ఉండదా అనేటటువంటి దాని మీద 100 రూపాయలు అవసరం అయితే అన్ని టోటల్ టుగెదర్ ఆఫ్ అమరావతి మాట్లాడదాం. మొత్తం 100కి 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. రాష్ట్రం వాటా ఉంటుంది, కేంద్రం వాటా ఉంటుంది, ఏజెన్సీస్ నుంచి తెచ్చే దానిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి వాటా ఉంటుంది. దాన్ని ఏ విధంగా తిరిగి క్లియర్ చేసేదానికి సంబంధించి కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక స్పష్టంగా ఉంది. అలాగే పోలవరానికి సంబంధించినటువంటి అంశంలో కూడా 23 TMCs డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ వైజాగ్కి పంపించేదానికి సంబంధించి కానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి సంబంధించిన అంశాల్లో కూడా కొంత లోతైన చర్చ జరిగి సహేతుకమైనటువంటి అవుట్కమ్ వచ్చేటటువంటి అవకాశం కూడా వాటిల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా వ్యవహరించేటటువంటి వాళ్ళు వారి కేంద్ర ప్రభుత్వంతో నేర్పేటటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా చాలా వరకు కూడా పనిచేస్తాయి. ఇవాళ స్పష్టంగా గడిచిన 5 సంవత్సరాల్లో దీనికి తిరోధకాలు ఇస్తా ఏదైతే అమరావతికి కానీ పోలవరానికి సంబంధించి కానీ సరైనటువంటి పద్ధతిలో పాలన జాగలేదు కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి మాట వాస్తవం. దాని నుంచి బయట వేయటానికే కదా ఇవాళ ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలోకి వచ్చింది అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకున్నాకే
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎన్నికలకి ముందే వికసిత ఆంధ్ర వికసిత భారత్ లో భాగస్వామ్యం కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి. దానికి అనుగుణంగానే ఇవాళ అడుగులు పడతా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కమ్యూనిస్టు పార్టీ నుంచి కానీ పెద్దలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడేటటువంటి పెద్దలు కూడా పక్క రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఇప్పుడే నేను ఒక నేషనల్ ఛానల్లో డిబేట్ పార్టిసిపేట్ చేసి వచ్చాను, ఏమంటున్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ కి సౌత్ ఇండియాలో దోచి పెడుతున్నారనే మాట మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో అయ్యే పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు మాట్లాడే మాటలు ఇంకో రకంగా ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఏంటంటే జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. సరే పక్క వైఖరి కరెక్ట్ కాదు, ఇబ్బంది లేదు కానీ మా విషయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు అన్నటువంటి అంశాన్ని కూడా అడిగారు. అసలు తెలంగాణ పేరు కూడా వినిపించలేదు బడ్జెట్ లో అన్నటువంటి మాట కూడా నేను డిబేట్ ఇప్పుడు అటెండ్ అయ్యి వస్తున్నానండి. నేను ఇప్పుడు డిబేట్ అటెండ్ అయ్యి వస్తున్నప్పుడు దానిలో ఉత్పన్నమైనటువంటి అంశాలు రేజ్ చేసిన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఓ జాతీయ ఛానల్లో. ఇట్లా ఇది అంటే రాష్ట్రానికి లెజిటిమేట్ గా వచ్చేటటువంటి రైట్ కి లేకపోతే ఇలాంటి కంపారిజన్ కి జాతీయ పార్టీల్లోనే ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఇక్కడ ఈ పాయింట్ గారు ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఒక అంశం ఏంటంటే ఇప్పుడే ప్రభుత్వాలు అటు కేంద్రం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాలన మొదలుపెట్టాయి. సరే ప్రస్తుతం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ లోపే ఇప్పుడే మరీ అనుమానించడం కానీ లేకపోతే ఈ బడ్జెట్లోనే మొత్తం ఉండాలనుకోవడం కానీ అంత ఇంత తొందరగా అలా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది వారి వాదన. అవును, ఇది కొత్త ప్రభుత్వము, కొత్త ప్రధానమంత్రి, కొత్త ఫైనాన్స్ మినిస్టర్ అయితే మీరు చెప్పినట్టు విమర్శించడం కరెక్ట్ కాదు. ఇది 10 సంవత్సరాల క్రితం 11వ సంవత్సరం అదే ప్రభుత్వము, అదే ప్రధానమంత్రి, 7 ఏళ్ళు అదే ఫైనాన్స్ మినిస్టర్. కాబట్టి దీన్ని ఆ కోణంలో మనం ఆలోచించాలి తప్పనిచ్చేసి ఏదో కొత్తగా గవర్నమెంట్ అంటే కొత్త ఫైనాన్స్ మినిస్టర్, కొత్త ప్రైమ్ మినిస్టర్ మీరు చెప్పినట్టు కరెక్టే. ఇక్కడ విభజన అంశాలకు సంబంధించి తర్వాత బడ్జెట్ సంబంధించిన అంశాలు ప్రస్తావించిన అంశాల గురించి మాట్లాడాం ఇంతవరకు. దాంట్లో డౌట్స్ వెలిపించాం, అమరావతి కానీ పోలవరం కానీ. విభజన అంశాలు బడ్జెట్ లో ప్రస్తావించిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ప్రస్తావనకు రాలేదు, దాన్ని వదిలిపెట్టారా? కడప శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ అది మెన్షన్ చేయలేదు, దుగరాజపట్నం మెన్షన్ చేయలేదు, విజయవాడ మెట్రో మెన్షన్ చేయలేదు, విశాఖ మెట్రో మెన్షన్ చేయలేదు, విశాఖ రైల్వే జోన్ మెన్షన్ చేయలేదు. కాబట్టి ప్రస్తావించిన అంశాలు అనేకం ఉన్నాయి. ప్రస్తావించిన అంశాల్లోనే డౌట్స్ వచ్చేసి అమరావతికి సంబంధించి ఆ డౌట్, పోలవరానికి సంబంధించి అది 10 ఏళ్ళుగా వచ్చేసి చేస్తుంటే వద్దని లేదు కదా. కాబట్టి ఆ డౌట్స్ వచ్చేసి మీరు 10 ఏళ్ళుగా మీరే ఉన్నారు కాబట్టి అప్పుడు ఏ విధంగా చెప్పారో ఇప్పుడు ఆ విధంగా చెప్తున్నారు. అదే విధంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ జనరల్ గా వచ్చేసి ఆల్రెడీ సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 లో ఉంది. ఆల్రెడీ కొంత ఇచ్చారు, 1050 కోట్లు, 24,350 కోట్లు ప్రతిపాదన పంపించాయి. ఇప్పుడు దాని గురించి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయొచ్చు కదా. దానికి 24,350 కోట్లకు గాను 1050 కోట్లు ఇచ్చాము, 2024-25లో ఇన్ని కోట్లు ఇస్తాము అని చెప్పొచ్చు కదా. దానికి వచ్చేసి ఊరికి మేము ఇస్తామని చెప్పడం ఎందుకు? కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ లేదు, మా ఊరికి టికెట్ అన్నట్టు కానీ ఏ ఊరికి అనేది లేదు. కాబట్టి డౌట్స్ ఉన్నాయి. సరే ఇప్పటికైనా సరే దానికి అమరావతికి సంబంధించి అది ఏదో విధంగా వచ్చేసి దాన్ని రాష్ట్రం మీద బడ్డను పడకుండా వాళ్ళు చేస్తే దాన్ని అభినందిస్తాము. మిగతా ఇవన్నీ చూస్తాం, చేస్తాం, పరిశీలిస్తామనే కిందనే ఉన్నాయి తప్ప స్పెసిఫిక్ గా ఏం లేవు. ప్రస్తావించిన అంశాలు చాలా ఉన్నాయి. బయట వేరే రాష్ట్రాల కదా సార్, వేరే రాష్ట్రాల విషయంలో చర్చకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కే ఇచ్చారని చెప్పి కేంద్రం పైన ఒకవైపు విమర్శలు వస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు దాన్ని అసలుకి మాకేం ఇచ్చారు, మాకేం ప్రయోజనం అంతుందనే విధంగా మీరు కామెంట్ చేస్తే నేను అందుకే ముందే చెప్పింది అరచేతిలో వైకుంఠమని. మనకి అదే ఇక్కడ వాళ్ళకి వచ్చేసి దూరంగా ఉండే వాళ్ళకు వైకుంఠమే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇదే పప్పు అనుకో, ఇదే సార్ అనుకో, ఇదే అన్నం అనుకో, ఇదే ఊరగాయ అనుకో అని చెప్పేసి పిల్లలకు తల్లి తినిపించినట్టు ఆ విధంగా ఒకటైతే వాస్తవం సార్. గత 5 ఏళ్ల కాల వ్యవధిలో మనం చూసాం కేంద్ర బడ్జెట్ లో గానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో ఏ రకంగా ఉంది, ఏ రకమైనటువంటి ప్రస్తావనలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి కేటాయింపులు జరిగాయి, అసలు ఆ పరిస్థితికి ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి తేడా అనేది బడ్జెట్ లో ప్రసంగంలో కనిపించింది. ఆ రకంగా ఉంటుంది అనేది కదా విశ్వాసం. అంతకుముందు 5 ఏళ్ళు ఏం చేస్తారు, అంతకుముందు 5 ఏళ్ళు వచ్చేసి పక్కన పెట్టేస్తారా? ఇది 10 ఏళ్ళకి తీసుకోవాలి. బీజేపీ వచ్చేసి 10 ఏళ్ళ ఉంటే వాళ్ళే కదా ఉండేది, 5 ఏళ్ళ ఉంటే కాదు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చేసి బీజేపీ కంబైన్ కదా ఇక్కడ ఉండింది. కాబట్టి 5 ఏళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి తోసి మేము ఏదో బ్రహ్మాండం చేసామంటే ఎట్లా?
ప్రజల్లో తీసుకోవాల్సిందే. ఎస్ గఫూర్ గారు ఏం చెప్తారు? కుటుంబరావు గారు కావచ్చు, దినకర్ గారు రియాక్టర్, మీ అనుమానాల పైన కూడా. ఎస్, కుటుంబరావు గారు లేదా దినకర్ గారు ఎన్డీఏలో పార్ట్నర్స్, ఎన్డీఏ పార్టీల తరఫున మాట్లాడుతున్నారు. ఎన్డీఏ పార్టీల తరఫున ఇంతకంటే వేరుగా మాట్లాడలేరు. ప్రజల పట్ల మాకు కూడా బాధ్యత ఉంది కదా, ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంత చిత్తుగా ఓడించారంటే కారణాలు ఏమిటి? విభజన ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. క్యాపిటల్ నాశనం చేసినాడు, అట్లాగే కేంద్రం మీద ఏమాత్రం ఒత్తిడి తీసుకొని రాలేదు, పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేసి, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానీ, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వెనకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ నాశనం చేసినాము కానీ ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి అడిగే హక్కు మాకుంది, నైతికంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ మీద, ఎన్డీఏ పార్ట్నర్స్ మీద ఉంది. మేమేమంటున్నాం, అమరావతి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అయితే అది గ్రాంట్ రూపంలో మీరు సంపాదించి ఉండాల్సింది అని అంటున్నాం మేము. సరే 60-40 అంటే 40 అయినా బర్డనే కదండి, కాదు 90-10, ఆ 10 అడ్జస్ట్ చేయొచ్చు. ఇట్లాంటివన్నీ అడ్జస్ట్మెంట్ లెక్కలు కాదు. స్ట్రైట్ వే ఏంటంటే అమరావతి బాధ్యత మాది అని అంటే ఇంకా సంతోషకరంగా ఉండేది. పోలవరం నిర్వాసుల సమస్య, ఇట్ ఈస్ పెండింగ్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు మేము చేయము, ఇది మాకు సంబంధం లేదని చెప్తున్నారు. పవర్ ప్రాజెక్ట్ సంబంధం లేదన్నారు, ఓకే, అది మొదటి నుంచి ఉంది ఆ వాదన. పవర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భరించాలి, కానీ నిర్వాసితులది పార్ట్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అది. అట్లాగే విభజన హామీలకు సంబంధించినటువంటిది మేము అడిగేది ఏంటంటే, ఇదేమో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దండెత్తడం లేదు, మేము కేంద్ర ప్రభుత్వం మీద చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి కదా. విభజన సందర్భంగా చేసినటువంటి హామీల్లో బీజేపీ కూడా పార్టీ కదా. వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ ఏమిచ్చారు, ఇవ్వాలని అడుగుతున్నాం. అట్లాగే విశాఖపట్నం స్టీలు కనపడుతున్నటువంటి వాస్తవం కళ్ళ ముందు కనపడుతుంది, క్రమంగా నాశనం అయిపోతుంది. దాన్ని ఆదుకుంటామన్నారు, అటువంటి కేటాయింపులు లేవు. విశాఖ పోర్టు కేటాయింపులు తగ్గినాయి. ఇవన్నీ కూడా కనపడుతున్నటువంటి వాస్తవాలు చెప్తున్నాం తప్ప మేమేదో ఇక్కడ కూటమి మీద దుఃఖతోనో లేకుంటే ఇక్కడ ఉండేటువంటి పార్టీల మీద కోపంతోనో మేము మాట్లాడటం లేదండి. సిన్సియర్ గా రాష్ట్ర యొక్క ప్రగతి పట్ల మాకు శ్రద్ధ ఉంది. మా పార్టీ వైపు మేము చెప్తాం, మీరు అభివృద్ధి చేయండి, కానీ గ్రాంట్ల రూపంలో తీసుకొని వస్తే అది రాష్ట్రానికి ఉపయోగం కాదు. అప్పు తీసుకొని వస్తామంటారా? జగన్మోహన్ రెడ్డి చేసినాడు, మీరు చేస్తారు, తేడా ఏమి ఉండదు. కాబట్టి మా అభిప్రాయం అయితే కేంద్ర ప్రభుత్వము ఇవ్వాల్సిన న్యాయము చేయలేదు. ఆంధ్రప్రదేశ్ పేరు 10 సార్లు చేస్తేనే ఆంధ్రప్రదేశ్ గొప్ప కదా సార్. కాబట్టి నిధుల రూపంలో కేటాయించాలి. కుటుంబరావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు? వాళ్ళేమి మేము వ్యతిరేకం కాదు, బట్ కాకపోతే రాష్ట్రానికి మేలు జరిగితే స్వాగతించేదానికి, కాకపోతే మాకు ఉన్నటువంటివి జరుగుతున్నటువంటి పరిణామాలు, గతంలో ఉన్నటువంటి అంశాల దృష్టిలో ఉంచుకునే వీటిని ప్రస్తావిస్తున్నాం అనేది. పాస్ట్ ఈజ్ పాస్ట్ అండి, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఎప్పుడు పాస్ట్ హిస్టరీనే ఒక రిఫ్లెక్షన్ గా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇమీడియట్ గా జడ్జిమెంట్ చేయటం అయితే కరెక్ట్ కాదని అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మనం కేర్ఫుల్ గా చూస్తే గనక ఎప్పుడు లేనంత విపరీతమైన వినాశనం అన్నమాట, విధ్వంసం లాస్ట్ 5 years లో చూసాం. ఆ దగ్గర నుంచి అన్నమాట కోరుకోవటానికి ఏదైతే గనక కోలుకోవటానికి అవసరం ఉందో ఇప్పుడు కేంద్రం ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది అనేది అన్ని విధాలా స్వాగతించాలి. అది మాట సాయమే గాని ఇటు చేత సాయం కాదు అని అనుమానించడం అయితే ఇమీడియట్ గా తగదు అని చెప్పేసి నేను అంటాను. అయితే ఓవరాల్ గా ఖచ్చితంగా ఇప్పుడు గఫూర్ గారు అవనండి, తులసిరెడ్డి గారు అవనండి, నాకు తెలుసు మంచి మిత్రులు, అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ అభిప్రాయాలు కానీ ఆకాంక్షలు కానీ డెఫినెట్లీ రిఫ్లెక్ట్ చేసే వాళ్ళే. నేను కాదని అంటున్నా, ఇట్లా అపోజిషన్ కి కూడా స్వాతంత్ర్యం అనేది మాట్లాడటానికి గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో చూసామండి, లేదు కదా. ఖచ్చితంగా వి వెల్కమ్ ఆల్ సజెషన్స్ అన్నమాట. బట్ డెఫినెట్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉందో కేంద్రంలో ఉందో డెఫినెట్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అన్నమాట చాలా బాగా చేస్తుందని చెప్పేసి అష్యూరెన్స్ ఇవ్వగలరు. సిఆర్ గారు ఏదైతే కుటుంబరావు గారు చెప్పారో అదేవిధంగా ఇక్కడ గఫూర్ గారు కానీ లేకపోతే తులసిరెడ్డి గారు కానీ సైద్ధాంతికంగా పార్టీల పరంగా తేడా ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా వారు యొక్క కమిట్మెంట్ ని ఎవరు కూడా తప్పుపట్టేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే
రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసం కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ వచ్చినప్పుడు ఆ కన్సర్న్ అనేది రాష్ట్రానికి వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు కూడా వ్యక్తపరిచేటటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లయితే దానిలో కొంత రాజకీయం అనేది ఎప్పుడు కూడా మిళితమై ఉంటుంది. Yes. అందులో లేదు, లేదు, సార్, ఖచ్చితంగా సార్, ఇప్పుడు దినకర్ గారు మీరు చేస్తామన్నది మీరు చెప్పింది, సో చేస్తున్నది ఏంటనే దాని ఒక నిమిషం సార్, టైం కూడా లేదు. ఒక నిమిషం అవ్వలేదా? ఒక నిమిషం. Yes. అలాగే ఏదైతే బాధ్యత వాడు మేము అడిగిన ప్రశ్నలకి బాధ్యత 100% బాధ్యత కానీ గత ప్రభుత్వం లాగా ఉండదు, బాధ్యత కానీ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకొని ముందుకు తీసుకెళ్లేటటువంటి దానిలో బాధ్యతాయుతమైనటువంటి ఎన్డీఏ పక్షాలు కానీ